నమస్తే అండి. నేను డాక్టర్ కుశల్ హిప్పల్గాంకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు ఈ సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్ అండ్ కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి 2 ప్లేసెస్లో ఉంది. I specialize in surgeries around the knee joint. So knee replacement, that is arthroplasty, and keyhole surgeries, that is arthroscopy. దాంట్లో నా స్పెషలైజేషన్ ఉంది. రివిజన్ నీ రీప్లేస్మెంట్ అంటే రిపీట్ నీ రీప్లేస్మెంట్స్తో కూడా నేను స్పెషలైజ్ చేస్తాను. విటమిన్ డి సంబంధం ఎక్కువ బోన్ హెల్త్తో ఉంటుంది. ఇది జాయింట్ ప్రాబ్లం. ఓవరాల్ హెల్దీ బోన్స్ అండ్ జాయింట్స్ కోసం ఎస్, విటమిన్ డి, B12 ఇవన్నీ విటమిన్స్ చాలా ఇంపార్టెంట్, కాల్షియం చాలా ఇంపార్టెంట్. బట్ ఆర్థరైటిస్లో ఈ మోకాలు అరగడంలో అంత పెద్ద రోల్ లేదు. బట్ ఓవరాల్ మనకి ఏమవుతుందంటే వెజిటేరియన్స్లో ఎస్పెషలీ, ఆర్ ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ హు ఆర్ ఒకేజనల్, ప్లస్ ఈ మధ్య జనాలు సన్లైట్లో ఏం ఎక్స్పోజర్ లేదు, బయట యాక్టివిటీస్ ఏం లేవు, ఇంట్లోనే కూర్చుని ఉంటారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఎక్కువసేపు లోపల ఉంటున్నారు. దీంట్లో విటమిన్ డి బాడీలో ఫామ్ అవ్వట్లేదు, క్వాంటమ్ తక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా ఆల్మోస్ట్ 80% ఆఫ్ అవర్ పాపులేషన్కి ఆ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. అండ్ దట్ విల్ లీడ్ టు మసిల్ పెయిన్స్, బోన్ పెయిన్స్. ఆల్వేస్ గుడ్ టు గెట్ ఇట్ చెక్డ్ అండ్ కరెక్టెడ్. అంటే గుజ్జు అని కొంచెం లూజ్గా వాడతారు. కొంతమంది మెనిస్కస్కి గుజ్జు అంటారు, కొంతమంది కార్టిలేజ్కి గుజ్జు అంటారు. బట్ ఎస్, అరగడం అక్కడే అవుతుంది. సో బోన్ పైన ఒక కవరింగ్ ఉంటుంది కార్టిలేజ్ అని, అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది, స్మూత్ లేయర్ని రఫనింగ్ అవుతుంది, దాన్ని మనం మోకాలు అరగడం అంటాము. అండ్ ఇంజురీస్లో ఈ మధ్యలోది గుజ్జు కూడా డ్యామేజ్ అవ్వచ్చు, డౌటే లేదు దాంట్లో. పిఆర్పి ఇంజెక్షన్స్ రోల్ చాలా లిమిటెడ్ ఉంది, అంత ఇప్పుడు ఇంకా అది అంత సైంటిఫిక్ కూడా లేదు. 4th స్టేజ్ ఆర్థరైటిస్లో 0 రోల్. అంటే కొంతమంది అది సర్జరీకి ఒక సబ్స్టిట్యూట్ ఉందని చెప్తున్నారు, బట్ అది అబ్సల్యూట్లీ రాంగ్. మేము సర్జరీ ఎప్పుడు చేస్తాము? 4th స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్, అంటే మోకాల్ గురించి చెప్తున్నాను. నీ ఆర్థరైటిస్ లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు మనం రీప్లేస్మెంట్ అంటాము, అంటే సర్జరీ అంటాము. ఆ స్టేజ్లో మీకు అది వదిలేసి పిఆర్పి ఇంజెక్షన్స్తో అస్సలు ట్రీట్మెంట్ చేయకూడదు. ఎప్పుడు చేస్తాము? అది కూడా జస్ట్ ఒక సపోజ్ 100 years పర్సన్ డస్ నాట్ వాంట్ ఆపరేషన్, మెడికల్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లం, లంగ్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లమ్స్, వెయిట్ ఎక్కువ ఉంది, అట్లాంటి పేషెంట్స్కి సర్జరీ అంటే చాలా పెద్ద రిస్క్. అంటే అప్పుడు ఒక పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చి మేబీ 10% పేషెంట్స్ విల్ బెనిఫిట్. అది కూడా ఒక 3 to 4 months, 6 months వరకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. దాని తర్వాత అది కూడా తగ్గిపోతుంది. ఇది అయిపోయింది 4th స్టేజ్ గురించి. 1st, 2nd స్టేజ్లో ఎలాగో ఆటోమేటిక్లీ మీరు మంచి ఎక్సర్సైజెస్ చేసి బేసిక్ సప్లిమెంట్స్ తీసుకుంటే అది తగ్గిపోతుంది. సో మీరు మీరు ఎక్స్పెండిచర్ పిఆర్పి ఇంజెక్షన్ మీద పెట్టకూడదు, పెట్టక్కర్లేదు. 3rd స్టేజ్లో ఒకే స్టేజ్లో మెడికేషన్, నీ బ్రేస్, నీ క్యాప్, ఎక్సర్సైజెస్ మీరు 3 months ట్రై చేశారు కానీ ఫెయిల్ అవుతుంది, అంత ఎఫెక్ట్ లేదంటే ఆ ఒక్క చిన్న సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్కి మనం ట్రై చేయొచ్చు. అగైన్ షూర్ షాట్ లేదు ఇది. సర్జరీ అంటే మీకు షూర్ షాట్ పెయిన్ రిలీఫ్ అట్లా ఉంటుంది, బట్ పిఆర్పితో ఇట్స్ స్టిల్ నంబర్స్ ఆర్ లో, అంత సైంటిఫిక్గా లేదు. బట్ ఆ చిన్న రోల్ ఉంది అక్కడ. గోల్డ్, సిల్వర్ అని మన మామూలు గోల్డ్, బంగారం లాగా కాదు, బట్ వేరే బేసికలీ ఈజ్ ఆర్ ఆల్ మెటల్ అలాయ్స్. కోబాల్ట్, క్రోమియం అలాయ్ ఈజ్ ద మోస్ట్ కామన్. టైటానియం ఇంకొక మెటల్ ఉంటుంది, దాని మీద కొన్ని కోటింగ్స్ ఉంటాయి. ఆ కోటింగ్స్ ఇస్తే ఇంప్లాంట్ వేర్ అండ్ టేర్ తక్కువ అవుతుందని ఆ కంపెనీ వాళ్ళు చెప్తారు. సో ఎస్, దాంట్లో కొంచెం సైన్స్ ఉంది. ఒక కోటింగ్ వస్తే ఆ వేర్ అండ్ టేర్ కొంచెం తక్కువ అవ్వచ్చు. బట్ నీ రీప్లేస్మెంట్ ఫెయిల్ అవ్వడానికి అది ఒకటే కారణం కాదు, చాలా మల్టిపుల్ రీజన్స్ ఆర్ దేర్. సో ఆ కోటింగ్తో కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, నో డౌట్. బట్ మామూలు అలాయ్స్ కూడా బాగానే ఉంటాయి. ఐ థింక్ అది డిస్కషన్ మీరు మీ సర్జన్తో చేస్తే యూ విల్ గెట్ ద ఐడియా. అంటే నీ రీప్లేస్మెంట్ హాస్పిటల్ టు హాస్పిటల్ డిఫరెంట్ కాస్ట్స్ ఉంటాయి. బట్ ఓవరాల్ మీకు అట్లీస్ట్ ఒక 2 to 2.5 lakhs అట్లా పెట్టి మీకు మంచి, మళ్ళీ జనరల్ వార్డ్, సింగిల్ రూమ్, షేరింగ్ రూమ్స్ అట్లా ఉంటాయి, రోబోటిక్, నాన్ రోబోటిక్, చాలా కాంబినేషన్స్ ఉంటాయి. బట్ రఫ్లీ ఫిగర్ ఇది. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.